హాయ్ గైస్, తేజ సజ్జా లేటెస్ట్ మూవీ హనుమాన్ తర్వాత చేస్తున్నటువంటి మూవీ మిరాయి. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అండ్ అంతకుముందు చేసినటువంటి డిఫరెంట్ జోనర్ మూవీస్ జాంబీ రెడ్డి, అద్భుతం, ఇలా తేజ సజ్జా స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది అనేసి ఈ మిరాయి మూవీ అప్డేట్ చేసినాక హైప్ అయితే ఉన్నది. సో ఇప్పుడు ఆ హైప్ డబుల్ అయింది ట్రైలర్ చూశాక. అండ్ సాంగ్స్ మాత్రం ఒక లెవెల్ ఉంది, వైబ్ ఉంది బేబీ అని. అండ్ రీసెంట్గా జైత్రయ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇలా సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ ట్రైలర్ కూడా బాగుంది. విజువల్స్ కానీ సూపర్ పవర్స్ అన్ని చూపించే విధానం కానీ ట్రైలర్లోనే ఈ రేంజ్లో ఉంటాయి. ఇక సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందో యాక్షన్ ఎపిసోడ్ చాలానే ఉన్నాయి. థియేటర్లో కుర్చీ మీద అయితే మనం కూర్చోలేం, ఆ రేంజ్లో యాక్షన్ డిజైన్ చేయడం జరిగింది. ట్రైలర్లో చాలా 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 ఉంది. సినిమాలో ఏ రేంజ్లో ఉంటుంది అండ్ డైరెక్టర్ గారు ఇలా చూపించబోతున్నారు. అండ్ మిరాయి బ్లాక్ బస్టర్ అయితే తేజస్ జక్కీగా తిరిగేలేదు. తను చేసే మూవీస్ అనౌన్స్మెంట్ నుంచి హైప్ ఉంటుంది, ఇది మాత్రం పక్క. తేజస్ గారి స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది, అందరం సపోర్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే తేజస్ జాకి ట్రోల్స్ అయితే చేస్తారు, అన్ని నెగిటివ్ కామెంట్లు చేస్తారు. హేటర్స్ అవన్నీ పట్టించుకోవద్దు. మనకు కావాల్సింది కంటెంట్. 2.5 గంటల నుంచి 3 గంటలు మనం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్తాం. మనం పెట్టిన ప్రైస్కి వర్త్ వాచ్ అనిపించాలి, మనం ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. సో మనం ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమాకి వెళ్తున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి అండ్ సపోర్ట్ చేద్దాం. మంచి స్టోరీస్ అయితే అందిస్తుంటాడు, ఎప్పుడు రొట్ట సినిమాలు అయితే చేయలేదు. ఇలాంటి యాక్టర్స్ని మనం సపోర్ట్ చేయాలి. సో ఇది మరి ఇక సినిమా రిలీజ్ అయ్యాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఒపీనియన్ ఏంటి అండ్ మీరు వీడియో చూసడానికి మిరాయి మూవీని చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.